వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టి ఈ బిడ్డ నా వాడనే చందంగా ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి ఈరోజు పోవడం జరిగింది. ఏమాత్రం కూడా పూర్తి కాకుండా, ఏమాత్రం కూడా దానిలో నీరు నిల్వ చేయలేని పరిస్థితిలో జాతికి అంకితం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు తన పాదయాత్ర సమయంలో కానీ, లేకుంటే ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు కానీ, తాను అధికారం చేపట్టిన ఒక్క ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఫలాలను ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి. ఒక్క ఎకరాకైనా సరే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించావా, లేకపోతే ఒక్క గ్రామానికైనా కూడా త్రాగునీరు అందించావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు గాను 1450 కోట్లు ఖర్చు పెడితే మీరు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 958 కోట్ల మాత్రమే. కానీ ఈరోజు తానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మీసాలు మెలేస్తూ జాతికి అంకితం చేసేదానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా దాదాపు పునరావాసం కింద ఆ ప్రాంత ప్రజానీకానికి ఇంకా రిహాబిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా వాటిని ఏమాత్రం కూడా పూర్తి చేయకోకుండా ఈరోజు ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత ప్రజలు అయ్యా మాకు పునరావాసాన్ని కార్యక్రమాలను పూర్తి చేయండి అని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రైతులు ఎవరిని కూడా ఈ కార్యక్రమానికి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాకుండా అడ్డుకుంటున్నారంటే రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందో, ఈ వెలిగొండ ప్రాజెక్టు మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది రైతాంగం. ఆ రైతులని ఆ ప్రాజెక్టు సందర్శనకు రావద్దు, ఆ కార్యక్రమానికి రావద్దని చెప్పి పోలీసులు నిర్బంధించడము, వారందరికీ కూడా రైతాంగానికి అంతా కూడా నోటీసులు ఇచ్చి మీరు ఇళ్ల వద్దనే ఉండాలి, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సింది, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే రైతాంగం పైన ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా దాదాపు 7,000 మంది నిర్వాసితులకు, అంటే దాదాపు 11 ముంపు గ్రామాల ప్రజలకు 1,500 కోట్లుగా పునరావాసాన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 7,000 మందిని ఇంకా అలాగే ఉన్నారు కాబట్టే ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులో ఒక చుక్క నీరు కూడా మనము నింపలేని దారుణమైన దుస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా నిర్వాసితులకు పరిహారం లేదు, అంతేకాకుండా రిమిట్మెంట్ లేదు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేవు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉన్నాయి, ఇంకా పనులు అనేకం ఉన్నా కూడా వాటన్నిటినిగా పూర్తి చేయకోకుండా ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారంటే కేవలం మరో 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జాతికి అంకితం చేశానని చెప్పి మీరు ఒక షో నిర్వహిస్తే ప్రకాశం జిల్లాలోని రైతాంగం అంతా కూడా నాకు ఓట్లు వేస్తారని అనుకోవడం మీ భ్రమ జగన్మోహన్ రెడ్డి. వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో, నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోలేని దుస్థితిలో రైతాంగం ఉన్నారని మీరు భ్రమలో ఉండడం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా మీ నిర్వాహాన్ని వచ్చే ఎన్నికల్లో వెలిగొండ ప్రాంత బాధిత రైతాంగమంతా, నీ బాధిత రైతాంగమంతా ఖచ్చితంగా సరైన తీర్పునిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పరిపాలనలో వెలిగొండ ప్రాజెక్టును ఒక ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టి పెద్ద ఎత్తున ప్రతి నెల దాని మీద సమీక్షలు నిర్వహించి దాదాపు 1,450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొరంగాలను పూర్తి చేయడం జరిగింది. ఆ సొరంగాలను దాదాపు 10% పనులు పూర్తి చేసేదానికి నీకు 5 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోలేదంటే సాగునీటి ప్రాజెక్టుల పైన మీకు ఎంత సిద్ధం ఉందో అర్థమవుతోంది. దాదాపు అంతేకాకుండా దాని టన్నులకు సంబంధించిన వ్యాసార్థాలను కూడా తగ్గించి మాన్యువల్ రూపంలో ఈరోజు సొరంగాలను పూర్తి మమ అనిపించి మీరు ఏ సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే కేంద్రం కూడా వెలిగొండ ప్రాజెక్టును అన్అప్రూవల్ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. గతంలో అనేకసార్లు మేము డిమాండ్ చేశాం, ఇది అప్రూవల్ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి మీరు అనుమతులు సాధించండి, అన్అప్రూవల్గా ప్రాజెక్టుగా ఉంటే అనేక రకాలైన సమస్యలు వస్తాయని చెప్పి మేము అనేక సందర్భాల్లో మిమ్మల్ని డిమాండ్ చేశాం, విజ్ఞప్తి చేశాం. అయినా కూడా మీరు అనేక సందర్భాల్లో
ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతున్నారు, హోంశాఖ శాఖ మంత్రి దగ్గరికి పోతున్నారు, జనవరుల శాఖ మంత్రి దగ్గరికి పోతున్నారు. ఏ రోజైనా సరే వెలిగొండ ప్రాజెక్టును అప్రూవల్ ప్రాజెక్టుగా దానికి ప్రాధాన్యత కల్పించండి, ఆ లేఖను సరిదిద్దండి అని చెప్పి మీరు ఏ రోజైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న ఈ అన్ని విషయాలు కూడా ప్రకాశం జిల్లా రైతాంగము, అదేవిధంగా కడప జిల్లా రైతాంగం కూడా గమనించాలి. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఎన్నికల స్టంటుగా ఈరోజు పూర్తిగాని ప్రాజెక్టుకు, నీళ్లు నిలవలేని ప్రాజెక్టుకు జాతికి అంకితం చేసి ఇస్తున్న సందేశాన్ని మీరందరూ కూడా గమనించి జరగబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా మొన్నటికి మొన్న గత నెలలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పి కుప్పం నియోజకవర్గానికి పోయి హంద్రీనీవా కాలువలను కుప్పం నియోజకవర్గానికి నేనే విడుదల చేశాను, నేనే కాలువలు తప్ప అని చెప్పి ఇది కూడా జాతికి అంకితం చేశాను పోయాం. కనీసం మీరు విడుదల చేసిన నీళ్లు కనీసం 24 గంటలైనా కాలువల్లో పారాయ జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. ఉదయం సాయంత్రం మీరు నీళ్లు వదిలితే ఉదయానికి కూడా ఆ కాలువల్లో నీరు పారలేని దారుణమైన దుస్థితి కుప్పం కాలువల్లో ఉంది. ఎందుకు గాను ప్రజలను బ్లఫ్ చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజలేమి మీరు అనుకున్నంత వెధవలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను. వారు అమాయకులుగా జగన్మోహన్ రెడ్డి నీకు కావాల్సిన సమయంలో కర్ర గాల్చి వాత పెట్టేదానికి ఈ రాష్ట్ర ప్రజానీకమంతా సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా మన బడ్జెట్ ప్రసంగంలో ఎంత గవర్నర్ గారితోనే ఎంత పచ్చిగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పించామంటే ముఖ్యమంత్రి గారి తెలివితేటలకు అందరూ కూడా అబ్బురపడాల్సిందే. గవర్నర్ గారి ప్రసంగంలో కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు మొత్తం మేము పునరావాస ప్యాకేజీని చెల్లించామని చెప్పి ఆ రోజు ఉభయ సభల సాక్షిగా గవర్నర్ గారి చేత అబద్ధం చెప్పించడం జరిగింది. నేను దానికి సంబంధించిన శాసనమండలిలో ప్రశ్న అడిగా. ఈరోజు స్పష్టంగా ప్రభుత్వం నుంచి దానికి వ్యతిరేకంగా కూడా సమాధానం రావడం జరిగింది. దానిలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలోనే 10,231 మంది నిర్వాసితులకు 454 కోట్ల రూపాయలు ఇంకా మేము చెల్లించాల్సి ఉంది అని చెప్పి రాత మూలకంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు నాకు లిఖితపూర్వక సమాధానం కూడా చెప్పారంటే ఎంత అబద్ధాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా గత వర్షాకాలంలో వచ్చిన మిచాంగ్ తుఫాను కానీ కరువు గురించి కూడా ఆ బాధిత రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది. మిచాంగ్ తుఫాను వల్ల దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే మీరు అంచనా కట్టింది